సో ఇంకా ఇండియా నుంచి వచ్చే వాళ్ళు కట్ అయిపోతారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 85,000 అప్లికేషన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా లోకల్లో ఉండేటువంటి వాళ్ళతోనే ఫిల్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు లోకల్లో 85,000 అప్లికేషన్స్ కి హైయెస్ట్ శాలరీ ఇచ్చే వాళ్ళని ఇంకెవరిని పికప్ చేసుకుంటారు? ఆల్రెడీ H1 ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదర్ దాన్ H1 లేని వాళ్ళు ఎవరైనా H4 వాళ్ళు ఏమైనా అప్లై చేసుకుంటే చేంజ్ ఆఫ్ స్టేటస్ పెట్టుకుంటారు చేసుకుంటే చేసుకోవాలి. సో ఇంకా వీళ్ళు దాకా L1 వాళ్ళు ఏమన్నా అప్లై చేసుకుంటే చేసుకోవాలి. వాళ్ళ పర్సెంటేజ్ కూడా మాక్సిమం తక్కువే ఉంటది. ఇంకా నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఎవరికి వస్తాయి అంటే యాక్చువల్ గా ఈ ఓపీటీ వాళ్ళకి కానీ స్టెమ్ ఓపీటీ వాళ్ళకి కానీ F1 స్టూడెంట్స్ డైరెక్ట్ గా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి కానీ వీళ్ళకి లక్ అన్నమాట. కానీ ఇక్కడ వీళ్ళకి మరి అంత శాలరీస్ ఇచ్చి కంపెనీస్ అప్లై చేస్తాయా చేయవా? ఒకవేళ అంత శాలరీస్ ఇచ్చి కనుక అప్లై చేయకపోతే ఈ 85,000 అప్లికేషన్స్ ఫిల్అప్ అవ్వకపోతే మళ్ళీ సెకండ్ రౌండ్ లాటరీ, థర్డ్ రౌండ్ లాటరీ కూడా జరగచ్చేమో. అది ఇంకా ఎలా జరుగుతుంది అనేది కరెక్ట్ తెలియదు. కానీ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అవి ఇవి ఏదో కొంత చదివితే అర్థమైంది ఏంటంటే ఏదైనా మళ్ళీ దీంట్లోంచి కూడా ఏదైనా వీళ్ళు లూప్ హోల్ ఎతుకుతారేమో అన్నట్టు ఒక చిన్న డిస్కషన్ చూసే అనమాట ఎక్కడో. అంటే ఏంటంటే ఫస్ట్ అప్లై చేసి పడేద్దాం. ఇందా చెప్పాను కదా, ఏదో ఒకటి అప్లై చేసి ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కన్సల్టెన్సీ నుంచి అప్లై చేస్తారు, 1,00,000 ఎంతకో అప్లై చేస్తారు, వాళ్ళకి H1B వస్తుంది. తర్వాత మీకు ఇచ్చిన H1B ఫ్రాడ్ అని తెలిసింది అనుకోండి, ఇది మీరు షార్ట్ కట్ లో తీసుకునేటువంటిది నెక్స్ట్ మీరు గ్రీన్ కార్డ్ వెళ్ళినప్పుడు లేకపోతే ఫర్దర్ గా ఎక్స్టెన్షన్ కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒకవేళ వాళ్ళు మీకు H1